श्रीगुरुभ्यो नमः। हरि ओम। ओम शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गजाननपद्मार्गं गजाननमहर्निशमनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। ओं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मदेवासिष्ठाय नमो नमः। ओं नारायणं नमस्कृतं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयति। उमा कात्यायनी गौरी काली वैमवती श्री शिवा भवानी रुद्राणि सर्वाणि सर्वमङ्गला। अपर्णो पार्वती दुर्गा मृडानि चण्डिकाम्बिका दाक्षायणी चैव गिरिजमेनकात्मजां सभाभ्यां सभापतिभ्यश्च वो नमो नमः। బ్రహ్మాండ పురాణం నుండి 11 రోజుగా అనంతరం 12 రోజుగా చెప్పబడిన అతి పవిత్రమైన చరిత్ర అదే కార్తవీర్యుడు అర్జుని యొక్క వృత్తాంతం. సుతావాచ. ఒకనాడు హైహై రాజవంశుడైన కార్తవీర్య అర్జునుడు వేట కోసం అడవికి బయలుదేరాడు. ఆయనతో పాటు చతురంగ బలాలు కూడా బయలుదేరావి. అడవిలోకి సైన్య సమేతంగా ప్రవేశించిన కార్తవీరుడు అక్కడున్న క్రూరమృగాల్ని వేటాడుతూ ప్రారంభించాడు. సింహాలు, ఖడ్గమృగాలు, పులులు, లేలు అయిన బాణాల దెబ్బకి నెలగొరుప సాగించాడు. ఈ విధంగా చాలా కాలం వారి వేట కొనసాగింది. ఒకనాడు మధ్యాహ్నం ఏటాడి కార్తవీర్య అర్జునుడు అతని సైన్యం అలసిపోయినది. వారికి విపరీతంగా ఆకలి, దాహం వేసింది. సమీపంలో ఎక్కడ కనీసం నీరు కూడా దొరకలేదు. అలా తిరుగుతూ ఉండగా వారికి నర్మదా నది తీరంలో ఉన్న జమదగ్ని మహర్షి ఆశ్రమం కనిపించింది. కార్తవీర్యుడు ఆ ఆశ్రమాన్ని చూసి తన పరివారాన్ని, సైన్యాన్ని అక్కడి నుంచి కొంతమంది పురోహితులతో కలిసి ఆ మహర్షి ఆశ్రమంలోకి ప్రవేశించాడు. సాక్షాత్ దేశ చక్రవర్తి అయిన తన ఆశ్రమానికి అతిథిగా రావడంతో సంతోషించిన జమదగ్ని కార్తవీరునికి తగిన ఆతిథ్య మర్యాదలు చేసి గౌరవించాడు. కొంతసేపటి తర్వాత జమదగ్ని కార్తవీరుని భోజనం స్వీకరించడానికి సిద్ధం కమ్మని చెప్పాడు. స్వామి, వనంలో దొరకనివి తిని జీవించే మీరు మాకు ఆతిథ్యం ఇవ్వడం చాలా కష్టం కదా. మాకు అనుమతి ఇప్పించండి, మా నగరానికి వెళ్దాం. అదే కాక దూరంగా అపారమైన నా సైన్యం కూడా ఉంది. మీరెందుకు శ్రమ అని అన్నాడు కార్తవీర్యుడు. కామధేను విషయం పట్ల వస్తుంది. కార్తవీర్యుడు మాటలు విన్న జమదగ్ని రాజు, మీకు ఆతిథ్యం ఇవ్వడం నాకేమో శ్రమ లేదు. కేవలం మీకే కాదు, మీ సైన్యానికి అంతటికి ఆహారాన్ని అందిస్తాను. వారిని కూడా పిలిపించండి అని చెప్పాడు. కార్తవీర్యుని మాటలు విని ఆశ్చర్యపోయాడు. అంతమందికి ఆహారం ఎలా పెడతారు అని సందేహపడ్డాడు. అంతలో జమదగ్ని లోపలున్న కామధేనువుని వీరి ముందుకు తీసుకువచ్చాడు. ఆ ధేనువుతో, మీరందరూ మన అతిథులు, వీరికి తగిన స్థాయిలో ఆతిథ్యాన్ని ఆదరించి అని కోరాడు. ఆశ్చర్యం, అద్భుతం! ఒక్కసారిగా కామధేనువు సంకల్పంతో ఆ ఆశ్రమం ఇంద్ర నగరంలా మారిపోయింది. ఎటు చూసిన చక్కని నందోపవనాలు, అందమైన భవనాలు వైభవంగా దర్శించాయి. కార్తవీర్యుడు ఆ దృశ్యాన్ని చూసి అబ్బరపడ్డాడు. జమదగ్ని రాజుకి అతడు పరివారానికి షోడశాపేతమైన విందు భోజనాన్ని అందించాడు. హాయిగా విందు అంగీకరించిన అందరూ ఆ దివ్య నగరంలో ఉన్న భవనాల్లో విశ్రాంతి పొందారు. సూర్యుడు రాకతో తూర్పు దిక్కున వెలుగు రేఖలు విచ్చి ఉన్నాయి. 100 మగధాదులు తమ సుప్రభత స్తోత్రంతో కార్తవీర్యుని మేలుకొలిపారు. నిద్రలేచిన రాజు, అతని పరివారం అందరూ కాలకృత్యాలు తీర్చుకొని జమదగ్ని దగ్గరికి వీడుకోలు పుచ్చుకొని తమ రాజ్యానికి బయలుదేరారు. కొంత దూరం వచ్చేసరికి కార్తవీర్యుడి గదిలో ఒక దుష్టాలోచన బయలుదేరింది. నాకు ఎంత రాజ్యం, ఎంత సంపదలు ఉండి ఏమి లాభం? ఆ జమదగ్ని మహర్షి దగ్గరున్న కామధేనువుకి ఇవన్నీ ఏమాత్రం సరిపోవు. ఎలాగైనా ఆ కామధేనువు తన రాజ్యానికి తీసుకుని వెళ్ళాలని ఆలోచించసాగాడు. అతని ఆలోచనకి ప్రోత్సహించి అందించాడు. అతని మంత్రులైతే
కామధేనువు బ్రాహ్మణ ద్రవ్యం కాదు, దాన్ని పరిగ్రహించడం పాపకర్మం అవుతుందేమి అని కార్తవీర్యుడికి సందేహించాడు. రాజపురోహితుడు రాజు అంతర్యాన్ని గ్రహించి తప్పు అని నివారించే ప్రయత్నం చేశాడు. అయితే దుష్టుడైన మంత్రి కార్తవీర్యునికి ప్రలోభ పెట్టడంతో సహజంగానే ధేనువు మీద ఆసక్తి పెంచుకున్న కార్తవీర్యుడు దాన్ని తీసుకుని రమ్మని మంత్రికి పంపించాడు. కామధేనువు అపహరణ. జమదగ్ని ఆశ్రమానికి సైన్య సమేతంగా వెల్లుడు మంత్రి ఆ మహర్షులతో కామధేవును మహారాజు కోరుకున్నాడు. దాన్ని తమరు దగ్గర నుండి తీసుకుని రమ్మని విన్నవించాడు. జమదగ్ని అతని మాటలు విన్న మంత్రివర్య, ఇది నా కామధేనువు, హోమధేనువు కూడా. దీనివల్లే నేను నా నిత్య కర్మానుష్ఠాలను నెరవేర్చుకోగలుగుతున్నాను. కనుకనే దీన్ని కోరటం సరికాదు. దయచేసి వెళ్ళండి అన్నాడు. మంత్రి కొంచెము అనుగ్రహంతో మహర్షి తమరు మనస్సు మార్చుకొని ధేనువు ఇస్తే సరి, లేదంటే బలత్కారమైన తీసుకుని వెళ్దాం, ఇది రాజాజ్ఞ అన్నాడు. మీరు ఏమి చేసినా సరే ధేనువుని ఇవ్వను. మీరు ధర్మం తప్పి విప్రద్రవ్యాన్ని అంటే బ్రాహ్మణ సొమ్ము తీసుకుని వెళ్తుంటే చేసేదేముంది? ఆ పాప ఫలితం మీరే అనుభవిస్తారన్నాడు జమదగ్ని. పాప మనస్కుడైన మంత్రి ఆవేశం ఆపుకోలేక ఆశ్రమం ప్రాంగణంలో కామధేనువు బలవంతంగా తీసుకుని వెళ్ళే ప్రయత్నించాడు. జమదగ్ని కోపంతో అతనికి అడ్డుపడ్డాడు. గోవుని అపహరించడం మహాపాపం అన్నాడు. అయినా ఆ మంత్రికి ఆయన మాటలు చెవికి ఎక్కలేదు. దయారహితంగా తన సైనికులతో జమదగ్ని మహర్షిని పక్కకి లాగించాడు. ఆయన తిరిగి అడ్డుపడితే కర్రతో ఆయన్ను అతిఘోరంగా బాధించాడు. చేసేదేమీ లేక జమదగ్ని అక్కడ కూలబడిపోయాడు. అంత చేసిన జమదగ్ని వారి మీద కోపం పెంచుకోలేదు, శాంతంగా ఉండిపోయాడు. క్రమంగా దెబ్బల బాధకు ఆయన ప్రాణం పోయింది. మహా తేజస్వి అయిన జమదగ్ని దెబ్బల బాధతో నేల కొరగడిపోవడం చూసి మంత్రి మరింత రెచ్చిపోయాడు. వెంటనే కామధేవుని ఈడ్చుకురండి అని ఆజ్ఞాపించాడు. పరివారం వెళ్ళి ఆ కామధేవుని అక్కడి నుంచి తరలింపబోయారు. అంతే ఒకసారి ఆ కామధేను ఒళ్ళు విరుచుకుంది. కోపంతో కల్లెర్ర చేసి బుసలు కొట్టింది. తన కొమ్ములతో గిట్టలతో బంధించడానికి వచ్చిన సైన్యమంతా భిన్నంగా చేసింది. ఎంతమంది ప్రయత్నించినా ఆ ధేనువుని ఎవరు తాకలేకపోయారు. అలా వారందరూ తప్పించుకొని కామధేనువు ఒక్కసారిగా ఆకాశంలో ఎగిరి అదృశ్యమైంది. ధేనువు చేత పరాభింపబడిన గాయాలు పాలైన సైనికులు చేసేదేమి లేక అక్కడున్న నందిని ధేనువును అంటే దూడ తీసుకొని వెళ్ళి కార్తవీర్యుడికి అప్పగించాడు. జరిగింది తదంగమంతా ఆయనకి వివరించారు. ఇది కార్తవీర్యుడి ఉపాఖ్యానం. తదుపరి కార్యక్రమంలో మనం భార్గవరాముడు ప్రతిజ్ఞ అంటే జమదగ్ని మహర్షి యొక్క పుత్రుడైన ఈ భార్గవరాముడు ప్రతిజ్ఞ ఏమిటనేది తదుపరి కార్యక్రమంలో తెలుసుకుంటాం. మంగళం కోసలేంద్రాయ మహానీయ గుణాత్మే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామ్యప్రదాయనే శ్రీగిరీశాయ దేవాయ బలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామేశ్వర పాదపద్మార్పణమస్తు. స్వస్తి.